హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ భోంచేసేసి ఉంటారు. ఈ పాటికి నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి మీరు అందరూ భోంచేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైము 1:30 అయిందండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి టైము ఇక్కడైతే అంటే నిన్న రేణిగుంటలో భారీ వర్షం అండి. అసలు 24వ సంవత్సరానికి ఇదే మొదటిసారి అండి ఇంత పెద్ద వర్షం పడడం. సడన్గా పడిందండి. నేనైతే నిద్రపోతూ ఉన్నాను. పెద్ద పెద్దగా సౌండ్లు వస్తుంటే మెలకు వచ్చేసింది. హెడేక్గా ఉందని ట్యాబ్లెట్ వేసి పడుకున్నానండి. వర్షం చూస్తుంటే ఉండండి మనోళ్ళ కోసం ఒక నిమిషమన్నా వీడియో తీద్దామని తలుపులు తీసుకొని బయట వచ్చాను. చెట్లు చూడండి, ప్రకృతి ఎంత పులకరించిపోతుందో వర్షానికి. చూడండి ఎంత పెద్ద వర్షం పడితే ఆ కుర్చీల్లో నీళ్ళు నిలబడ్డాయో ఆశ్చర్యంగా అయిపోయింది నాకు. మొదటిసారి ఇలా చూడడం నేను. మామూలుగా వర్షం పడేది కానీ ఊరికి అలా చిలకరించినట్టు వెళ్ళిపోయేది. పెద్ద వర్షం అండి, ఆగకుండా ఒక 1 అవర్ పడింది. చాలా హ్యాపీ అండి. అంత వర్షం పడితే కూడా భూమి మొత్తం వర్షం తగ్గేసరికి ఒక్క బొట్టు లేదండి. రోడ్లో కానీ ఇటువైపు ఎక్కడైనా సరే ఒక్క బొట్టు కనపడలేదండి. ఆ వాటర్ అంతా పీల్చేసినట్టుంది. భూమి అంతా తపనగా ఉంది. భూమి తల్లి రేణిగుంటలో వర్షం లేకుండా. అయితే భగవంతుడి దయ వల్ల ఈరోజు ఫుల్ వర్షం అండి, ఆగకుండా కురిసింది. తిరుమలలో చూడండి ఎలా ఉందో వెదరు. మొత్తం మేఘాలు కప్పేసినాయండి వర్షానికి. బాగా ఎటు పడితే అటు కురిసేసింది వర్షం. తిరుమల, తిరుపతి, రేణిగుంట పెద్ద వర్షం అండి. నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయానండి. చల్లబడుతుంది అనుకున్నాను, కానీ వర్షం తగ్గిన తర్వాత చూస్తే అసలు వర్షం పడినట్టు గుర్తులు కూడా లేవండి. అలా అయిపోయింది. అంటే వర్షం తగ్గింది మరి. అంటే ఈరోజు మార్నింగ్ చూడండి వెదర్ ఎలా ఉందో. వర్షం పడి తగ్గిన తర్వాత క్లైమేట్ అయితే కూల్గా ఉంది, కానీ కొంచెం ఉక్కపోతగానే ఉంది. తెల్లవారుజామున చినుకులు పడినట్టుండే. గోడ చూడండి తడిచినట్టు కనిపిస్తుంది కదా, కొద్దిగా లైట్గా పడినట్టుందండి వర్షం. ఇలాంటి వర్షం ఇంకొక 4-5 పడితే కానీ ఈ రేణిగుంటలో భూమి చల్లబడదు అనిపిస్తోంది. అంతా ఉక్కపోతగా ఉండేదండి. చెమట్లు కారిపోతుండేవి. అసలు టెంపరేచర్ తట్టుకోలేంత టెంపరేచర్గా ఉండేది. ఇలాంటి వర్షం ఇంకా పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం 6:37. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఈ వెదర్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఇక్కడ బిల్డింగ్ మీద పడింది చూడండి, ఎర్లీ మార్నింగ్ పడిన వర్షం అలా కురుస్తోంది. పైన కొండలు చూడండి, తిరుమల కొండ మీద మొత్తం మేఘాలు దిగేసాయండి. పూర్తిగా బిల్డింగ్ వెనకాల కొద్దిగా కనిపిస్తోంది కొండ, చూసారా? ఆ మొత్తం మేఘాలంతా జారిపోయి కొండను కప్పేసినట్లు ఎంత బాగుందో ఆ దృశ్యం చూస్తుంటే. ఇంకా కొండపైన ఇంకెంత బాగుంటుందో కదా. అక్కడ మనుషులు కనపడకుండా మంచు పడుతూ ఉన్నట్టు అనిపించింది నాకు. అనుకున్నాను నేను. ఇక్కడ చూడండి టేబుల్ రోసు ఎంత అందంగా మొగ్గలు విడుగుతూ ఉన్నాయి చూడండి. ప్రకృతి మనకు తెలియకుండానే ఎంత ఆనందాన్ని సంతోషాన్ని మిగులుస్తుందండి. ఆ మొక్కలు మనకి ఎంతో స్నేహాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తాయి. చూస్తుంటే ఎంత బాగున్నాయో కదా. మీకు కూడా నచ్చుతుంది. నా మనసుతో నా కళ్ళతో చూస్తారని ఆశిస్తున్నాను. ఎంత బాగున్నాయంటే నిన్నటి పువ్వులండి ఇవి. విడిగిపోయి వాడిపోయినాయి. పైకి ఉదయాన్నే రాలేదు, అవి కొయ్యలేదండి. ఇదిగో ఇక్కడ చూడండి ఈ కాక్టస్ ప్లాంట్ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. ఇంత ముండ్లు ఉన్నాయి కాక్టస్ చుట్టూ కూడా, కానీ ఆ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కానీ ఆ మొక్కను పట్టుకుంటే ముండ్లు గుచ్చుకుంటాయి. అయితే ఇక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. చెడుని విడిచిపెట్టేయాలి, మంచిని తీసుకోవాలండి మనం ఎప్పుడు కూడా. చెడుని పట్టుకుంటే మనలో ఉండే చెడుని తొలగించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా ఎదురుగా ఉండే చెడు గుణాలని, చెడు వ్యక్తుల్ని చూసుకుంటా. వ్యక్తులు ఏమో మంచోళ్ళేనండి, పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ విధంగా మారిపోతారు అనుకుంటాను నేను. ఒక పక్క వంట చేస్తున్నాను, ఒక పక్క ఈ పుచ్చకాయ కట్ చేస్తున్నానండి. ఈ పుచ్చకాయ కట్ చేసి, అంటే వాటర్ మెలన్ పుచ్చకాయ అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇంగ్లీష్ చదువులు చదువుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. వాటర్ మెలన్ అండి. ఈ వాటర్ మెలన్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. కొద్దిగా బయట పెడతాను, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది తెచ్చి వారం అవుతోందండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి బద్ధకమే. అంటే స్త్రీగా ఉండేది నేను ఒక్కదాన్నే, కానీ అన్నీ చూస్తుంటాను కదా. కట్ చేసుకొని తిందాము అని ఒక్కరికి ఉండదండి ఇంట్లో. అబ్బాయికి ఉండదు, మా వారికి ఉండదు. ఇంకా కట్ చేసి ఇట్లా కాదని కట్ చేసి పెడుతున్నాను. తీసి సగం బయట పెడితే తింటారు ఇద్దరు, సగం ఫ్రిడ్జ్లో పెడదాం రేపు తింటారులే అనుకొని కట్ చేస్తున్నానండి. అయితే ఏ ఫ్రూట్స్ అయినా కానీ ఎక్కువ ఉంటే బయట పెట్టి పడేసే బదులు 1 రోజు 2 రోజులకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు కదండి. 3 రోజులు 4 రోజులు ఉంటే మా పిల్లలే తీసి బయట పడేస్తుంటారు.
వాళ్ళతో ఒక సమస్య. ఫ్రెష్గా ఉన్నా కానీ తీసి ఇద్దరు ఇంక తినద్దండి, మీరు వయసు అయిపోయింది, మీరు చేసే పనులు ఇలాంటి పనులు చేస్తారు అని తీసి బయట పడేస్తూ అంటారు వాళ్ళు. ఇది కామన్ అయిపోయిందిలేండి మా ఇంట్లో. నేనైతే ఈరోజు వంకాయ ఫ్రై పప్పు చేశానండి. వంకాయ ఫ్రై ఆ పక్కన పెనుములో ఉడుకుతూ ఉంది, అంటే వేగుతూ ఉంది. పక్కన రైస్ పెట్టేశాను. ఇంక ఈరోజు వంటలు ఇవేనండి, ఇంకేం చేయలేదు. పప్పు అయితే ఇంకా అది వంటది కూరలు అయితే వ్లాగ్ తీయలేదండి, వీడియో తీయలేదు నేను. ఇదైతే పుచ్చకాయ కట్ చేస్తున్నాను కదా, ఒక చిన్న వీడియో పెడదాము అనేసి తీస్తున్నానండి. నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూసిన దానికి. సారీ.